ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కాదు. అంటే చికెన్ సపరేట్ గా, బిర్యానీ సపరేట్ గా. ఇక మొదలెడదామా? ముందుగా మనం తెచ్చిన చికెన్ ని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత వంట స్టార్ట్ చేద్దాం. పచ్చిమిర్చి ఫస్ట్ మనం వండే సామాగ్రి అంతా ఒక దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే ఫ్లో మిస్ అవుతాం. నెక్స్ట్ మనం తెచ్చిన ఆనియన్స్, టమాటోస్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. బిర్యానీ కోసం ముందుగా మనకు సరిపడినంత బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఫుల్ గా వేగిన తర్వాత ముందుగా బిర్యానీ తోరణంలో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసి గోల్డ్ కలర్ లోకి వచ్చిన వరకు వేపుకోవాలి. ఆనియన్స్ లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే అది సాల్ట్ వేసుకుంటే వేగంగా వేగుతుంది. ఆనియన్స్ గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత కట్ చేసిన టమోటాని వేసుకోవాలి. టమోటా పూర్తిగా మాగిన వరకు వెయిట్ చేయాలి. మీరు 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ వేయాలి. అంటే మీరు ఎన్ని గ్లాసెస్ రైస్ తీసుకుంటే దానికి డబుల్ వాటర్ వేయాలి. ఓకేనా? మేము ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం, అందుకే 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూస్ చేసాం. ఇంకా బిర్యానీ అయిపోయినట్టే. ఇకపోతే చికెన్. ఫస్ట్ మనం ఒక ఖాళీ బౌల్ తీసుకుని దానిలో తగినంత ఆయిల్ పోసి దాని తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేస్తాం. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన వరకు వెయిట్ చేస్తాం. నెక్స్ట్ అల్లం ప్యాకెట్ అలా అందుకొని ఇలా చికెన్ కర్రీలో వేస్తాం. ఇవన్నీ రోస్ట్ అయ్యే వరకు కాసేపు అలా డ్రోన్ ఎగరేద్దాం. మీకు ఈ ప్లేస్ ఎక్కడో తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అందాక ఈ డ్రోన్ వ్యూ ని ఎంజాయ్ చేయండి. డ్రోన్ వీడియో చూసేసారా? ఇకపోతే కర్రీలోకి వద్దాం. అంతా మాగిన తర్వాత ఇప్పుడు చికెన్ తీసుకొని వేసుకుంటాం. చికెన్ లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు చికెన్ ని వేడి చేస్తాం. ఒక 5 to 10 minutes వెయిట్ చేసి తర్వాత మనం చికెన్ కి సరిపడ్డ కారం, ఉప్పు అంతా వేసుకుంటాం. తరువాత చికెన్ బాగా మాగడానికి పైన క్యాప్ పెట్టి క్లోజ్ చేసి కొంత టైం వెయిట్ చేస్తాం. తరువాత మనం తినడానికి సరిపడిన ఉల్లిపాయలు కోసుకొని తినడానికి రెడీ అయిపోతాం. అమ్మయ్యా, ఇప్పటికి వంట అయిపోయిందండి బాబు. అంటే చికెన్ అయిపోయింది అండ్ బిర్యానీ కూడా అయిపోయింది. ఇకపై తినడమే లేట్.